బీసీ మహాధరణ అయితే కొనసాగుతోంది. మనతో పాటు మాట్లాడడానికి డీఎస్పీ పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ ధర్నా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, లేదంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి మీరేం చెప్తారు? అంటే ఈ బీసీ ధర్నా అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, ఢిల్లీ స్థాయిలో బీసీల వాణి వినిపించడం కోసం ఈ యొక్క మహాధర్నాను చేపట్టడం జరిగింది ఇందిరా పార్క్ దగ్గర. అంటే గత 75 ఏళ్ళ అంటే పాలనలో గత అగ్రకుల పాలకులు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, ఈ కమ్మారెడ్డి వెలమదొర పార్టీలు మొత్తం ఈ బీసీ ఎస్సీ ఎస్టీలని అనగదొక్కుతున్నాయి. రాజకీయంగా విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఈ ప్రజలకు దక్కకుండా చేస్తున్నాయి. సంపద, భూమి, రాజ్యం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. 10% లేనటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారు. 90% ఉన్నటువంటి వాళ్ళు అధికారానికి అన్నిటికీ దూరం అవుతున్నారు. దీనివల్ల ఈ వెనకబాటుతనంతో పాటుగా అనాగరికత స్థాయికి పోతుంది. ఇలా ప్రపంచం ఇంటర్నేషనల్ స్థాయిలో చూస్తే అసలు దేశం ఎడిపోతున్నది, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా ఎడిపోతున్నదనే పరిస్థితులు ఉన్నాయి. ఆకలి దప్పులు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఒక వైద్యం, విద్య, ఉపాధి అయితే అసలు లేనే లేకుండా పోతుంది. అంటే బీసీలు అసలు ఈ దేశంలో దాదాపు 26 అంటే 2633 కులాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దాదాపు 133 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు 40 కులాలకు ఒక కమిషన్ వేసి బీసీ కమిషన్ పేరుతోటి బిస్కెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ, వెనుకబడిన కులాలు హుషారైతే సంచార జాతి బీసీ కులాల పేరు మీద వాళ్ళ కమిషన్లు వేసి ఏదో చేతులు దులుపుకుంటున్నాయి. అది తప్పు. బీసీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కావాలి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చింది. మరి హామీని నెరవేర్చుకోవాలి. 420 హామీలు ఇచ్చి ఏ ఒక 6 గ్యారంటీల పేరుతోటి అవి నెరవేర్చలేదు. బీసీ డిక్లరేషన్ అయితే ఎంత పెద్ద ఘోరం అండి, ఎంత పెద్ద మోసం. ఓట్లన్నీ మా బీసీలేవే కదా. 2.5 కోట్ల మంది మా బీసీలు ఈరోజు ఓట్లు వేసి గెలిపిస్తేనే కదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో బీజేపీ వచ్చింది. మరి వీళ్ళు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఈరోజు ఆ జియో 9 ఇచ్చి అది ఏ రకంగా ఇస్తారు, అది కొట్టుడు పోతుందని తెలిసి కూడా ఆ ప్రయత్నం చేస్తే బీసీలని అవమానించినట్టు కదా. అందుకనే మేమేమంటున్నామంటే ఈ మహాధర్నా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 9వ షెడ్యూల్లో, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల బిల్లును పెట్టాలి. రాజ్యాంగ సవరణ చేయాలి అవసరమైతే. కాబట్టి బీసీలకు న్యాయం చేయాలి. ఇది తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా ఉద్యమం బలపడబోతుంది. భవిష్యత్తులో బీసీల ఉద్యమం రగలబోతుంది. ఆనాడు మండల్ చేసినటువంటి ఉద్యమం భవిష్యత్తులో ఈ తెలంగాణ కేంద్రంగానే దేశవ్యాప్తంగా రాబోతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చట్టబద్ధంగా న్యాయంగా మనము ఎవరికెంత వాటనో వాళ్ళకంత దక్కాలి. రాజ్యాంగం చెప్తుంది. ఆనాడు కాన్షీరామ్ గారు కూడా అన్నారు, జిస్కి జిత్ని సంఖ్యాబారి ఉస్కే ఉతినే భాగేదారి అని. మరి 90% ఉన్నటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీల్లో దాదాపు 60 నుంచి 75% బీసీలే ఉన్నామండి. మరి బీసీలకు ఏమాత్రం రిజర్వేషన్స్ అందుతున్నాయా? ఎస్సీ ఎస్టీలకు ఆ మాత్రం రాజకీయ రిజర్వేషన్స్ ఉంటే బీసీలకు అసలు లోకల్ ఎలక్షన్స్లో కూడా లేవండి. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ పక్కకు పెడితే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అందుకే బీసీలు చైతన్యం కావాలి. పార్టీలకు అతీతంగా ఈ అగ్రకుల పార్టీలో ఉన్న బీసీ నాయకత్వానికి, బీసీ కార్యకర్తలకు మా విన్నపం మేము చెప్తున్నది ఏంటంటే, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఏదైతే ఫామ్ అయిందో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నేతృత్వంలో, ఇది బీసీల హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, అధికారం కోసం, ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను తెలంగాణ రాష్ట్రంలో రాజ్య స్థాపన కోసం జరుగుతున్నటువంటి మహోద్యమం. అందుకే మీరందరూ ఇందులో భాగస్వాములు కండి. మీరు ఏ పార్టీలో ఉన్న బీసీ జేఏసీలోకి రండి. ఇది మన కోసం జరుగుతున్న మహోద్యమం. కాబట్టి మనం ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో మనం ఇందులో పనిచేసి అందరం కొలాబరేషన్ తోటి అందరం ఒక్కటై బీసీలమంతా ఒకటై ఎస్సీ ఎస్టీలను కలుపుకొని పోయి మనం తెలంగాణ గడ్డ మీద మన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారాన్ని సాధించి చూపిద్దాం. అట్లాగే మన హక్కులైనటువంటి ఈ 42% బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు దీన్ని వదిలిపెట్టేది లేదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 9వ షెడ్యూల్లో ఈ యొక్క బిల్లును పెట్టే వరకు మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. ఇది లక్షలాది మంది నుంచి కోట్లాది మందికి రేపు చేరబోతున్నది. ఈ ఉద్యమం ప్రణాళిక ఈరోజే మా అధినాయకత్వం ప్రకటించబోతున్నది. కాబట్టి మేము ఈ విషయంలో మీకు స్పష్టంగా తెలియజేస్తాము. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో 42% వాళ్ళు తీసుకొస్తేనే తెరపైకి ఇది నడుస్తూ ఉన్నది, మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నామని వాళ్ళు అంటూ ఉన్నారు. అంటే ఇవన్నీ రాజకీయంగా మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి నిరూపించుకోవడానికైనా, లేకపోతే నిజంగానే ఫైట్ చేయబోతా ఉన్నారు? అంటే కేవలం ప్రజల్లో లేదు, ఓన్లీ వీళ్ళు లీడర్ల వరకే, డిస్టిక్ల వరకే ఉన్నది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. మీరేం చెప్తారు? అంటే మా బీసీ ఎస్సీ ఎస్టీలు ప్రజలు అమాయకులు.
వాళ్ళకింత రాజకీయ కుట్రకోణం తెలియదు. ఏదో పేపర్లో కాగితాల మట్టుకు ఏదో ప్రెస్ మీట్లు ఇచ్చి మేము ఇది చేస్తున్నాం అది చెప్తున్నాం, కానీ కోర్టు పరంగా ఇది కొట్టుడు పోతుందని తెలిసి కూడా ఆ రకమైనటువంటి జీవోలు ఇవ్వడం అనంటే బీసీ ప్రజల్ని మోసం చేయడమే. అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము బీసీల కోసం ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నామని ఎట్లా అంటదండి? తప్పు కదా. మేము పార్టీ పరంగా ఇస్తామని ఎట్లా అంటే చట్ట ప్రకారం ఇవ్వాలా. పార్టీ పరంగా అది ప్రజాస్వామ్యం కాదు, రాజ్యాంగ పరంగా కాదు కదా. వాళ్ళు ఏమంటారంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒకవేళ కోర్టు ద్వారా వర్కౌట్ కాకపోయినా, చట్టం ద్వారా జీవో ద్వారా వర్కౌట్ కాకపోయినా పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ఆ విధంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. పార్టీ పరంగానంటే ఒక పార్టీ ఇస్తే ఎట్లయితుందండి? అది అన్ని పార్టీలు ఇవ్వాలి కదా. మళ్ళీ అది పార్టీ పరంగా అది కరెక్టే కాదు కదా. చట్ట ప్రకారం చట్టం గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కదా. ప్రభుత్వం తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి చేయరాదు. ఆనాడు తమిళనాడులో జయలలిత గారు 3 నెలలు పార్లమెంట్లో అక్కడ ఉండి ఫైట్ చేసి వాళ్ళకి హక్కుల అధికారాలు తీసుకురాలేదు. ఆనాడు కన్షీరామ్ గారి పోరాటం వల్ల మండల కమిషన్ పడలేదు, రిజర్వేషన్ల స్థాయి విరగలేదు. ఆ మాత్రం బీసీలకు ఈ యొక్క విద్యా వైద్య ఉద్యోగాలలో వచ్చినాయి అనంటే దానికి కారణం ఆనాడు కన్షీరామ్ మహనీయుడు పోరాటం చేయడం వల్ల, మండల కమిషన్ వేయడం వల్ల వచ్చింది. మరి ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయకూడదు? ఇక్కడ ఎంపీలు ఏం చేస్తున్నారు? మరి మన బీసీఎస్సీ ఎస్టీ ఎంపీలు కూడా దీనికి చైతన్యం కావాలి కదా, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. అలా చేస్తే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మేము చేస్తున్నామంటే మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడుతున్నారు? కేంద్రం మీద ఒత్తిడి ఏం చేస్తున్నారు మాకు చెప్పండి. అది కావాలి మాకు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. మళ్ళీ వాళ్ళ 8 మంది ఉన్నారు, వీళ్ళు 8 మంది ఉన్నారు. సో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి మీరేం చేయబోతున్నారు? వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము పార్లమెంట్ సభ్యుల్ని కూడా మేము నిలదీస్తాం. అవసరమైతే ఎక్కడికక్కడ ముట్టడి చేస్తాం. అట్లాగే ఈ ఢిల్లీ వరకు కూడా మా ఉద్యమం భవిష్యత్తులో రాబోతుంది. ఈరోజే ఇక్కడ కార్యాచరణ మా అధినాయకత్వం చేయబోతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ రిజర్వేషన్లో ఉంది. తమిళనాడు ఏదైతే చేసిందో అంటే ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, మహారాష్ట్ర వచ్చినప్పుడు కొట్టివేయడం అన్నీ జరిగినాయి కాబట్టి ఇక్కడ చట్ట సవరణ చేయాలంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మరి వాళ్ళు కూడా అడుగుతారు కదా అని చెప్పేసి దీన్ని కావాలని చెప్పేసి పెండింగ్లో పెట్టినని చెప్పేసి అనుకోవచ్చా? అంటే అట్లెట్లు ఇప్పుడు తమిళనాడుది అట్లా జరగలేదు కదా. అంటే దాదాపు మనకు 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పుడు 60% బీసీలకి, 20% ఎస్సీలకి, 10% ఎస్టీలకి అయితే 90% కోట అవుతుంది. 10% ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రకులాలకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చుకున్నారు. ఒక జీవోతో ఇచ్చుకున్నారండి. దేశవ్యాప్తంగా ఇచ్చారు. ఎవరిని అడగలేదు. వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టారు, డైరెక్ట్ ఇచ్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు విద్యా ఉద్యోగం అన్నిట్లలో వాళ్ళు సాధిస్తూ ఉన్నారు. ఎక్కడ స్వాతంత్రం వచ్చి నుంచి ఇన్ని రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అంటారు, కానీ ఎక్కడ ఏ బీసీ బాగుపడాడు, ఏ ఎస్సీ బాగుపడాడు, ఎస్టీ బాగుపడాడు. అందుకే అధికారంతో పాటు హక్కులతో పాటు అధికారం రావాలి. అందుకే మేమేమంటున్నామంటే ఏ రాష్ట్రంలో ఎట్లా ఉన్నదనేది కాదు, చట్టం అనేది పకడుబందీగా చేస్తే అది పార్లమెంట్ స్థాయిలో జరిగి రాష్ట్రపతి ముద్ర పడితే దానికి ఇంకా తిరిగేముంటుందండి. అన్నీ తెలుసు గవర్నమెంట్, కానీ మన కపట ప్రేమ అది నాటకాలు ఆడుతూ బీసీల మీద కళ్ళబోలి మాటలు చెప్తూ ఏదో బీసీలు అటువైపు పోకుండా ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీ మూమెంట్ వైపు రాకుండా, అణగారిన వర్గాల ఉద్యమాల వైపు, రాజకీయం వైపు రాకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్ర. బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ బీసీల గురించి ఎందుకు మాట్లాడతలేడు? ఓట్లేసి గెలిపేయలేదా లాస్ట్ 10 years? ఇది న్యాయమా? మరి బీజేపీ రామచంద్రరావు గారు అట్లా కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు బీసీల గురించి? ఎంత తప్పండి, చాలా తప్పు కదా. మరి అట్లాగే ఈ అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి వైఖరిని చెప్పట్లేదు. కేబినెట్ను కూర్చోబెడుతున్నాడు, ఆ తీర్పు అని అంటున్నాడు, ఏదో కాలయాపన చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు కదా. 3 పార్టీలు బీసీల విషయంలో నిర్లిప్త వైఖరిని వ్యక్తం చేస్తున్నాయి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. బీసీలు కళ్ళు తెరాలి. ఖచ్చితంగా మనం పోరాడడానికి సిద్ధం కావాలి. మన హక్కులు అధికారాన్ని సాధించే వరకు మనం వెనుదిరిగే లేదు. సబ్బండ కులాలైనటువంటి బీసీలు, మన చాకలి, మంగలి, కుమ్మరి, గౌడ, మనకు యాదవ, ప్రతి కులం కూడా ఇందులో 120, 133 కులాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో బీసీ కులాలని ఏకం కావాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. చివరిగా ఇప్పుడు హైకోర్టు కూడా చెప్పింది ఎన్నికలు పెట్టాలని చెప్పి డెడ్ లైన్ కూడా పెడితే ఆ డేట్ కూడా దాటిపోయే పరిస్థితి. ఇప్పటికే గ్రామాలలో డెవలప్మెంట్ కాని పరిస్థితి. మరి ఇప్పుడు ఈ విచారణ తర్వాత ఇప్పుడు హైకోర్టు అయితే స్టే చేసిన దాని మీద విచారణ చేసి మొన్న కేబినెట్లో కూడా కీలక నిర్ణయం కూడా తీసుకున్నామని చెప్పేశారు. అయితే ప్రభుత్వము ఎన్నికలకు పార్టీ పరంగా పోతే మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఇప్పటికే లేట్ అయింది కాబట్టి. ఇప్పటికే లేట్ అయినా, ఎప్పటికి లేట్ అయినా లేట్ అయింది, కానీ ఒక నెలనో 10 రోజులు అటు ఇటు అయినా పర్వాలేదు. కానీ చట్టపరంగా ఇస్తే బీసీలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మాకు శాశ్వత ఒకరోజు అన్నం దొరకడం కాదు, మాకు ప్రతిరోజు అన్నం దొరికేలా మాకు ఉపాధి దొరకాలి.
ఒక్కరోజు అన్నం ఎవరో పెడితే అడుక్కొని తినడం ఏంది? మేము బిచ్చగాలం కాదు కదా బీసీలం. మా హక్కులు మేము చేస్తే గవర్నమెంట్లు ఫామ్ అవుతున్నాయి. మా జనాభా ఇంత ఉంది, మరి మేమేమో అడుక్కునే స్థాయికి ఇంకెన్ని రోజులు ఉండాలండి? మేము అడుక్కోము, మీలా తీస్తాం, పోరాడతాం, మేము సాధించుకుంటాం. అందుకే మేము గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ వీఆర్ అప్పీల్ టు ద గవర్నమెంట్ ఇన్ తెలంగాణ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. మేము చెప్తున్నది ఏంటి అంటే ఒకే ఒకటి, ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో 9th షెడ్యూల్లో పెట్టండి, రాజ్యాంగ సవరణ చేయండి. ఇది మా డిమాండు, ఇదే డిమాండు. దీన్ని ఖచ్చితంగా సాధించే వరకు మా పోరాటం ఆగదు.